నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్ల గురించి ఈవో గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎలా జరుగుతున్నాయి, భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణ్య నమః. ముందుగా భక్తులందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి దేవేరులుగా ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఆదిలక్ష్మి అమ్మవారికి కూడా దసరా 10 రోజులు కూడాను, ఈసారి 11 రోజులు వచ్చింది. ఇదే విధంగా అమ్మవారికి కూడా రోజుకొక ప్రత్యేక అలంకారం మా అర్చక స్వామి బృందం చాలా భక్తి ప్రపత్తులతో వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి సంతాన లక్ష్మి అలంకారం, భక్తులందరి యొక్క సత్సంతానంతో అందరు కూడాను సంతానం అందరికీ పురోభివృద్ధి చెంది ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధులు ఉండాలని చెప్పి అందరి సంతానాన్ని అందరూ కూడా భగవంతుడు బాగా చూడాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడాను ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ త్వరితగతిన దర్శన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులకి స్వామివారి ప్రసాదం నివేదన చేసినటువంటి ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా అంతమందికి కూడాను లేదు అని చెప్పకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం కూడాను వితరణ చేయడం జరుగుతుంది. భక్తులు చాలా మంది కూడా సహకరిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఫెడోరా సీ ఫుడ్స్ యాజమాన్యం వారు నరహరెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని అంతటికి కూడాను మా ప్రీతం నాయకులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మనకు స్థానిక శాసనసభ్యులు గారు అయిన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, వారి యొక్క సహాయ సహకారాలు సూచనల ప్రకారం మేము ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడాను సకాలంలో అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనం చేసుకుంటూ పునీతులు అవుతున్నారు. ఇదే విధంగా HN9 టీవీ ప్రేక్షకులందరికీ కూడాను విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.